శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కర్కాటక రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో జరగబోయే శుభాశుభ ఫలితాలు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మీ అందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు కర్కాటక రాశిలోకి చెందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా ఉండబోతోంది. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉండబోతోంది. ఇక ఫలితాల్లోకి వెళ్ళే ముందుగా మీకు ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు ఎంత మేర జరుగుతాయన్నది మీ జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న దశ, అంతర్దశలు అలాగే ఇతర గ్రహ బలాలను అనుసరించి సవరింపబడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు అలాగే ఛాయాగ్రహాలైన రాహుకేతుల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురుడు అష్టమ, సప్తమ స్థాన సంచారం, శని సప్తమ స్థాన సంచారం, రాహు లాభస్థాన సంచారం, కేతువు పంచమ స్థాన సంచారం అనేది జరుగుతోంది. ఈ సంచారాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది. ప్రథమార్థం అన్ని రకాలుగా ఇబ్బందికరంగా ఉండి ద్వితీయార్థం యోగదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ప్రథమార్థంలో అనారోగ్యాలు, వైద్య ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, కోర్టు చిక్కులు, బంధుమిత్ర కళత్ర విరోధాలు అనేవి అధికమవుతాయి. అయితే ద్వితీయార్థం మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. చాలా రకాల సమస్యల నుంచి మీరు క్రమేణా బయటపడతారు. గృహంలో శుభకార్యాచరణ, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, భూగృహ ఆస్తులు కొనుగోలు చేయడం, వాహన లాభం, అనుకోని విధంగా ధనాదాయం అనేది కూడా మీకు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే, సెప్టెంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. జూన్, జూలై, ఆగస్టు, అక్టోబరు, నవంబరు, మార్చి నెలలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ఇక ఈ దోషాలు పోగొట్టుకొని మీకు ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలంటే గురువారం, శనివారం ఉపవాస నియమాలు పాటించండి. ప్రదోషకాలంలో శివార్చన చేస్తూ ఉండండి. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయిక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర అనే మహామంత్రాన్ని ప్రతిరోజు అలాగే ప్రతి గురు శనివారాల్లో ప్రదోష సమయాల్లో 108 సార్లు మంత్రాన్ని జపం చేసుకోండి. వీలైతే కనుక ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆలయంలో జపం చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడింది. అలాగే గురు చరిత్ర కూడా యథాశక్తి పారాయణ చేస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు తప్పనిసరిగా యోగదాయకంగా మారే అవకాశం ఉంది. జై గురుదేవదత్త.